వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర దాడి పట్ల యావత్ దేశమే కాదు ప్రపంచం అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ముష్కరులకు సంబంధించి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు పట్ల కర్కశంగా వ్యవహరించాలి అని చెప్పేసి దేశ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రతీకార దాడి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు పెహల్గాంకి సంబంధించినటువంటి ఉగ్ర దాడి ఎందుకు జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎందుకు టూరిస్టులనే టార్గెట్ చేసి చంపేశారు, అంతేకాకుండా టూరిస్టులను టార్గెట్ చేయడం వెనక ఉన్నటువంటి వ్యూహం ఏంటి, అసలు పెహల్గామ్లో అసలు ఏం జరుగుతుంది, సో ఇవన్నీ కూడా మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎస్పెషల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఒక రకంగా శాంతి పవనాలు వీస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి చాలామంది స్థానికులు అక్కడ ఉన్నటువంటి టూరిజం మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. టూరిజం కూడా రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ముందుకు పోతుంది. ఎప్పుడైతే టూరిజం అక్కడ అభివృద్ధి చెందుతుందో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులకి, అలాగే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు, దీంతోపాటు ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరిగినటువంటి సిచ్యువేషన్. దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి పర్యాటకానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, యువత అంతా కూడా ఈ టూరిజాన్ని నమ్ముకొని టూరిజం ద్వారా వస్తున్నటువంటి ఆదాయంతో చాలా శాంతివంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇదే ఇక్కడ ముష్కరులకు కన్నుగుట్టింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా కష్టాల్లో ఉండాలి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు కష్టాల్లో ఉండాలి, యువత చదువుకోకూడదు, యువతకి ఉపాధి అవకాశాలు ఉండకూడదు, వాళ్ళంతా కూడా టెర్రరిజం వైపు రావాలి. అలా వస్తేనే అక్కడ పాకిస్తాన్ ఏదైతే ఈ కాశ్మీర్ని తమ వైపుకు తిప్పుకోవాలి అని చెప్పేసి ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందో వాళ్ళ పని సులువవుతుంది. సో అందుకని అక్కడ ఉన్నటువంటి ఈ టూరిజాన్ని దెబ్బతీయాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతోనే ఈ ఉగ్రదాడి జరిగింది. ఎందుకు టూరిస్టులనే చంపారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పూర్తి వివరాలను కానీ తెలుసుకుంటే, ఆర్టికల్ 370 రద్దు తర్వాత అంటే 2020 సంవత్సరంలో జమ్మూ అండ్ కాశ్మీర్కి 34,76,153 మంది టూరిస్టులు వస్తే 2024 నాటికి 2,37,00,000 మంది, అంటే దాదాపు 2 కోట్ల మంది 2020 నుంచి 25 మధ్య కాలంలో పెరిగారు. అంటే ఒక సంవత్సరములో దేశంలో ఉన్నటువంటి ఏ దర్శనీయ ప్రాంతానికి కూడా వెళ్ళనటువంటి సంఖ్యలో 2,37,00,000 మంది టూరిస్టులు జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళారు. ఎస్పెషల్లీ ఒక్క కాశ్మీర్కే దాదాపు 40 లక్షల మంది కాశ్మీర్కి వెళ్ళినటువంటి పరిస్థితి. 41,000 మంది నుంచి దాదాపు 40 లక్షల మంది వరకు కూడా కాశ్మీర్లో టూరిస్టులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను సందర్శించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎప్పుడైతే అక్కడికి వీళ్ళు పెరిగారో, ఎవరు టూరిస్టులు పెరిగారో, అక్కడ దాదాపుగా కూడా టూరిజం పెరిగింది. ఈ టూరిజం ఏ స్థాయికి పెరిగింది అంటే 12,000 కోట్ల పర్యాటక పరిశ్రమ ఏర్పడింది. అంటే 12,000 కోట్ల రూపాయలు కేవలం పర్యాటకం ద్వారానే అక్కడ ఆదాయం వస్తుంది. దీంతోపాటు ఆ రాష్ట్ర జీడిపిలో 7 నుంచి 8% పర్యాటకానికి సంబంధించినటువంటి వాటా ఉంది. అంటే అంత పెద్ద పాత్ర పోషిస్తోంది పర్యాటకం. అంతేకాకుండా 2030 నాటికి 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ టూరిజం ద్వారా డెవలప్ కాబోతుంది, టూరిజం ద్వారా ఆదాయం రాబోతుంది అని చెప్పేసి అంచనాలు వేసుకున్నారు. అయితే దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా ఈ టూరిజం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే దాదాపుగా 2.5 లక్షల మంది స్థానికులు టూరిజం బేస్ చేసుకొని బ్రతుకుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎస్పెషల్లీ అక్కడ హోటల్స్ కావచ్చు, అలాగే హౌస్ బోట్లు కావచ్చు, ట్యాక్సీకి సంబంధించినటువంటి సర్వీసెస్ కావచ్చు, గైడ్లు, హస్తకళలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. సో ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి టూరిజానికి చాలా సపోర్టివ్గా ఉంటుంది. దాదాపు 2.5 లక్షల మంది టూరిజాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. అయితే ఇప్పుడు అదే టూరిజాన్ని కానీ దెబ్బతీస్తే అక్కడ ఉన్నటువంటి 2.5 లక్షల మంది ఎవరైతే ఉన్నారో టూరిజాన్ని నమ్ముకొని బతుకుతున్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ ఇబ్బందులు పడాలి. సో వాళ్ళకి ఉపాధి అవకాశాలు పోవాలి. సో ఉపాధి ఎప్పుడైతే పోతుందో వాళ్ళు కష్టాల పాలవుతారు. కష్టాలు పాలయ్యి ఏం చేయాలో తెలియక మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఈ టెర్రరిజం వైపు లాక్కోవాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానాన్ని సర్వనాశనం చేయాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రశాంతంగా బ్రతకకూడదు. ఇదే పాకిస్తాన్ టార్గెట్.
టార్గెట్, అంతేకాకుండా ఇదే అక్కడ ఉన్నటువంటి ముష్కరుల టార్గెట్. అందుకే ఈ దాడులు చేసినటువంటి పరిస్థితి. ఎందుకని వీళ్ళనే టార్గెట్ చేసి చంపారు అంటే కారణం అదే. అక్కడ ఇప్పుడు దీనివల్ల టూరిజంకి సంబంధించి చాలా వరకు కూడా పడిపోయింది. ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి టూరిస్టులంతా కూడా వెనుదిరిగేశారు. టూరిస్టులను చంపితే ఇక దాదాపు రాబోయే 5-10 ఏళ్ల వరకు కూడా టూరిస్టులు అటువైపు కన్నెత్తు చూడరు. సో ఉగ్రవాదులు దాడులు జరుగుతాయి కాబట్టి ఎవరు కూడా రారు అనేటటువంటి అంశాన్ని ప్రపంచానికి తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎస్పెషల్లీ జేడీ వాన్స్ లాంటి అమెరికా ఉపాధ్యక్షుడు దేశంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఈ ఉగ్రదాడికి పాల్పడడం వెనక ఇలాంటి పెద్ద కుట్ర ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే పర్యాటక రంగాన్ని దెబ్బతీసి అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానాన్ని సర్వనాశనం చేసి వాళ్ళందరినీ కూడా కష్టాల్లోకి నెట్టేసి వాళ్ళందరినీ కూడా ఉపాధి చూపిస్తామని చెప్పేసి టెర్రరిజం వైపు ఆకర్షితులను చేసి అక్కడ టెర్రరిజం గ్రూప్స్ని పెంచి పోషించడం కోసం జరిగినటువంటి ఒక పెద్ద కుట్ర ఇది. అందుకే ఈ టెర్రరిస్టులంతా కూడా దాన్ని టార్గెట్ చేసుకున్నారు. మనం చూస్తే వివరాలుగా చూస్తే ఇప్పటికే చాలా వరకు కూడా అంటే సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడే ఈ జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. మరి ఈ సందర్భంలోనే ఈ అటాక్ జరిగింది. సో వివరాలు చూస్తే చాలామంది పర్యాటకులు ఇప్పటికే ఫ్లైట్లు బుక్ చేసుకున్నారు. అక్కడ ఉన్న హోటల్స్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా విత్డ్రాన్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా కూడా ఇది కోలుకోలేనటువంటి దెబ్బ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా ఈ దాడి వెనుక 2 కుట్రలు ఉన్నాయి. ఒకటి, అంతర్జాతీయంగా ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో శాంతి పవనాలు వీస్తున్నాయి, అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అనేటటువంటి ప్రచారం జరుగుతుందో నిజం అదే అయితే ఆ నిజం కాదు, ఇక్కడ అల్లకొల్లలో జరుగుతుంది, ఎప్పుడు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రశాంతంగా లేదు అని అంతర్జాతీయ సమాజానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ దాడి జరిగితే, రెండవది వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు కోల్పోయేలాగా చేసి టూరిజాన్ని దెబ్బతీసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అసలు జీవితం మీద ఎలాంటి ఆశలు లేకుండా చేసి వాళ్ళందరినీ కూడా టెర్రరిజం వైపు నడిపించాలి, వాళ్ళంతా కూడా సుఖమైనటువంటి జీవితం నిర్వర్తించకూడదు అనేటటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ దాడి జరిగింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా దీనికి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఒక సమావేశం కూడా నిర్వహించారు, సిసిఎస్ సమావేశం. ఈ సిసిఎస్ సమావేశంలో కూడా అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా ఉగ్రవాదులకు మట్టుబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్లో పూర్వపు పరిస్థితులు రావాలి. అంతేకాకుండా టూరిజం ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ దెబ్బతినేందుకు లేదు. టూరిజం ఎప్పుడైతే దెబ్బతింటుందో అక్కడ మళ్ళీ టెర్రరిజం అనేది ఒక రకంగా మహావృక్షంగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఇవాల్టి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.